ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎక్కడ ఉన్నామంటే ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పటికి కూడా ఆ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 95లో తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా 2023 కొంత గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా మర్చిపోరామని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీలో ఆమె సినిమా వేస్తూనే ఉంటారు. అలా చూస్తూ కూర్చుండిపోతూనే ఉంటాం. సో 3 జనరేషన్స్ మారినా కానీ ఆమెకి ఇప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే బికాజ్ ఆమె తీసిన సినిమాలు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుంది. ప్రతి హీరో కాంబినేషన్ అస్సలకి కన్నడలో అయితే ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. విష్ణువర్ధన్ గారితో, శివరాజ్ కుమార్ గారితో, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో, రమేష్ అరవింద్తో ఇలా ఒకళ్ళు ఇద్దరని కాదు అందరితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ప్రేమ గారు నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు అని అయితే అడగను, కనిపించేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు 95లో ధర్మచక్రం, ఓంకారం, పోలీస్ పవర్ అండ్ 99లో దేవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తున్నారు. కొంచెం ముద్దుగా ఉన్నారు ఇప్పుడు. సో ప్రేమ గారు ఎలా అనిపిస్తుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ జర్నీ? 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఇప్పటికీ మీకంటూ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తీసిన సినిమాలు కూడా అలాంటివి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టార్ హీరోయిన్గా తెలుగు కన్నడలో రూల్ చేశారు ఒక 20 years. ఎలా అనిపిస్తుంది వెళ్ళి చూసుకుంటే బ్యాక్? అమేజింగ్ ఫీలింగ్. అంటే కష్టపడ్డాను నిజంగా. అండ్ తెలుగులో క్యారెక్టర్స్ అలా రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి చాలా కష్టం. దట్ వాజ్ ఎ పీరియడ్. ఎందుకంటే నేను, సౌందర్య, చాలామంది ఉన్నారు అప్పుడు. చాలా కష్టంగా ఉండేది నాకు. అంటే తెలుగు మాట్లాడడానికి చాలా కష్టం. ఐ యూస్ టు రైట్ ఇన్ కన్నడ అండ్ డైలాగ్ చెప్పేవాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు కోడి రామకృష్ణ గారు. ఆయన తెలుగు నేర్పించారు. ఎస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బట్ చాలా బాగా నేర్పించారు. అండ్ ఇప్పుడు కూర్చుంటే ఇలాంటి సినిమా నేను చేశానా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కంటిన్యూస్ సినిమా ఇది చేయాలి, డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్స్ అని. అండ్ ఆల్ హీరోస్ వర్ అమేజింగ్ హీరోస్. వెంకటేష్ గారితో చేయడం అమేజింగ్ ఫీలింగ్. మోహన్ బాబు గారితో చేయడం, జగపతి బాబు గారు వాజ్ నైస్. అంటే వాళ్ళు చాలా బాగా తెలుగు మాట్లాడతారు అండ్ దే విల్ టెల్ డైలాగ్ లైక్ దిస్. నాకు చాలా కష్టం ఉండేవాడు. మీరు కూడా ఇలానే చెప్తారు కదా? ఇప్పుడు ఐ విల్ స్పీక్ లైక్ దిస్ నౌ. నేను చాలా నేర్చుకున్నాను. మీరు అన్నట్లుగానే ఒక్కొక్కసారి టీవీలో చూసినప్పుడు ఇవన్నీ నేనైనా చేసింది అనిపించింది అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ మాట్లాడుతుంది కన్నడ అమ్మాయ మా తెలుగు అమ్మాయి అనిపిస్తుంది. అంతలా తెలుగు నేర్చుకున్నారు. కన్నడలో ఉంటే కన్నడ మాట్లాడతాను, తెలుగులో ఉంటే తెలుగు మాట్లాడతాను. బట్ ఆ టైంలో కన్నడ హీరోయిన్స్ తెలుగులో రూల్ చేశారని చెప్పుకోవచ్చు కదా 90sలో. డెఫినెట్లీ సౌందర్య గారు, మీరు చాలా ప్రౌడ్గా ఉండేది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్, కానీ సినిమాకి వచ్చింది నంది అవార్డ్. ఓకే. మీకు యాక్టింగ్లో ఎవరు గురువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు డైరెక్టర్స్ ఆర్ గురూస్. ఎస్, బట్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్ కూడా అసలుకి క్యారెక్టర్ నిజంగా ఏదో దానికోసం చేసామని కాకుండా అంత న్యాచురల్గా వస్తుంది రోల్ కూడా మీది అన్ని సినిమాలలో. అది ఎలా పాసిబుల్ అయింది? డైరెక్టర్స్, బికాస్ ఫస్ట్ మీకు ధర్మచక్రం న్యాచురాలిటీ ఉండేది. హీ వాజ్ అ బిగ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట్లాడే విధం, అంటే ఆ ఫీలింగ్లో చేసేవాడు. నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుని నేను యాక్ట్ చేస్తున్నాను అలాగలేదు. ఐ యూస్ టు ఫీల్ ద డైలాగ్, ఐ యూస్ టు ఫీల్ ద ఎక్స్ప్రెషన్. అలా చేసేవాడు నేను. మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంతే. ఐ యూస్ టు ఎంజాయ్ ది డ్యాన్స్ మూమెంట్స్. చాలా మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉండేవారు. మేడం మీరు అసలు హీరోయిన్ అవుదాం అనుకున్న ఇండస్ట్రీకి వచ్చారా? నో, నేను కన్నడ ఓం చేసి స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. అండ్ నేను హెరోస్ట్రస్ ఫామ్ కూడా తీసుకొచ్చాను నేను. నాకు వద్దు చాలు, ఎందుకంటే అంత సినిమా ఫీల్డ్ ఇంత కష్టం ఉందా అని నాకు అప్పుడే తెలిసింది నాకు.
సో ఆ తర్వాత ఆ ఫామ్ ఈ ఓం ఏమైనా హిట్ అవ్వకపోతే నేను హెరోస్ట్రెస్ ట్రైనింగ్ వెళ్ళిపోయేవాడు. అవునా? ఎస్, అంటే ఎయిర్ హోస్టెస్ ఇష్టమా మీకు? చాలా ఇష్టపడాను నేను. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మీతో ఫోటోలు దిగుతున్నారు. Yeah, true. I used to think నేను ఇలా ఉండేవాడు కదా నేను ఇక్కడ వచ్చి ఉంటే అని I used to think. చాలా మంది ఏరోస్ట్రెస్ ఫోటో తీసుకున్నారు. లేకపోతే అందరూ ఎయిర్ హోస్టెస్ లో ఒకళ్ళ మిగిలిపోయేవాళ్ళు. True. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు కాబట్టి సో మీకంటూ Yeah. ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అవును. ఇక్కడంతా కన్నడలో ఉంది. అవును. ఇలా ఊపేశారు అనుకుంటా. లేదు, ఎవరు చేయాలి కదా, గుర్తు పెట్టుకోవాలి కదా ప్రేమ అని ఆర్టిస్ట్ ఉండేవాడు అని. ఇప్పుడు నేను కూర్చుని సినిమా చూసేటప్పుడు కూడా ఇలాంటి సినిమా మా అమ్మగారు మా నాన్నగారు అందరూ చూసుకోవచ్చు ఆ సినిమా, మంచి మంచి సినిమా చేశారు అని క్యారెక్టర్. అంటే అమ్మకి బాగా ఇష్టమని విన్నాను మిమ్మల్ని హీరోయిన్ చేయటం. అవును. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు లేదు, ఐ యూస్ టు ఫైట్ విత్ హర్. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఎందుకంటే ఏవి చెప్తే నా ఇదిగే వెళ్తేవాడు. నేను ఓకే ట్రై చేయి, దాంట్లో ఏముంది, ఒకసారి ట్రై చేసి చూడు, తర్వాత నీకు ఇష్టమైతే వదిలేయి అని చెప్పారు. సో ఓకే ట్రై చేద్దాం, మా అమ్మ కోసం ఎందుకు అసలు డిసప్పాయింట్ చేయడం అని ఒక సినిమా 2-3 సినిమా చేశాను. తర్వాత బిగ్ హిట్ అయింది ఓం. తర్వాత యా ఐ క్యాన్ టేక్ ఎ ఛాలెంజ్ లైఫ్లో. ఇదే ఒక్కసారి దేవుడు ఇచ్చారు, సో ఐ హ్యావ్ టు టేక్ ఎ ఛాలెంజ్ అని. సో రాగానే రెడ్ కార్పెట్ మేడం, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయా కొన్ని? చాలా బాగా అవునా? స్ట్రగుల్స్ చేశాను. ఓకే. యా, నాట్ ఈజీ గేమ్. బ్యాక్గ్రౌండ్ ఎవరు ఆర్టిస్ట్ లేదు మా ఇంట్లో. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంట్లోనే. ఎవరి డాడీ కూడా ఇష్టం లేదు ఉండేది. తర్వాత హిట్ అయిన తర్వాత ఓకే మా అమ్మ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దెన్ ఐ యూస్ టు టేక్ హిమ్ టు హైదరాబాద్ అండ్ అబ్రాడ్ అలాగా. అప్పుడు చూసారు చాలా కష్టం ఉంది ఇండస్ట్రీ. సో హీస్ టు ఎంకరేజ్ మీ, యూ కెన్ డూ ఇట్ అని. బట్ ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం. చాలా కష్టం. తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు కూడా. అవును. వి డిడ్ వన్ ఉపేంద్ర మూవీ. దాంట్లో దామిని, నేను, రవీనా టెండూల్ ఉండేవాళ్ళు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. నాది వచ్చి హోమ్లీ క్యారెక్టర్, రవీనాది వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్, దామినిది వచ్చి 16-18 ఇయర్స్ క్యారెక్టర్. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అది ముగ్గురిని ఇలా తీసి వెళ్ళడం, పడేసేయడం, ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ వద్దులే బాబాయ్ సినిమా అని రవీనా యూస్ టు ఫైట్ విత్ హిమ్. అవునా? యా. అంటే ఆయన సీన్ బాగా రావడానికి ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఉండాలి ఒక డైరెక్టర్కి, ఆ ఛాలెంజ్ ఉండాలి. ఇలా రావాలి అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేవాడు ఆయనకి. అప్పుడే జడ్జ్ అయిపోతుంది, ఆ ఎడిటింగ్ అంతా తలలో కూర్చుంటుంది ఆయనకి. ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఆయనకి అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ద హోమ్ ఆల్సో, వెన్ యూస్ టు డూ హోమ్, ఈ సినిమా ఎక్కడో పోతుంది చూడు, ఓకే యూస్ టు టెల్. ఏదైనా కొట్టే సీన్ వచ్చినప్పుడు కానీ ఇలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళే సీన్ అయితే అవైతే రియల్ గా చేస్తారంట కదా. హీ వాంట్స్ న్యాచురల్. ఓకే. ఇలా పట్టుకుంటే కూడా న్యాచురాలిటీ కావాలి. పెయిన్ ఉండని సార్, అది నాకు రావాలి, అది నాకు ఉండాలి అని చెప్పేవాడు. ఈయనేంటి డైరెక్టరు, ఒక సాడిస్ట్ ఆ డైరెక్టర్ ఉన్నాయి నేను థింక్ చేశాడు. అమ్మాయి కూడా గుర్తు లేకుండా చేసుకుంటాడు, మాట్లాడతారు ఇలా రావాలి అని. యూస్ టు షూట్ గ్లాస్ పీస్లో, తర్వాత ఫైర్, అది దాంట్లోనే ఆటలాడేవాడు. అప్పుడే వేరే వచ్చేసింది. ఆఫ్టర్ దాట్ సినిమా ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఓ అసలు ఇంకా లైఫ్ లో నేను మర్చిపోలేను అలాంటి ఒక మెమరీ అంటే ఏ సీన్ అని చెప్తారు ఉపేంద్ర గారితో? మెమరీ ఆయన యాక్ట్ చేసేటప్పుడే, లేకపోతే మీరు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కానీ, డైరెక్షన్ లో కానీ? ఉపేంద్ర అనే సినిమా చేసాం కదా, అది ఇంటికి వెళ్ళి అక్కడ లాగడం, ఈయన వస్తున్నాడు, విలన్ వస్తున్నారు అని ఇలా రాగడం, అది న్యాచురల్గా ఉండాలి. ఇంటి అన్నీ పడిపోతుంది కదా, అప్పుడు న్యాచురల్గా ఉండాలి. సెట్ వేశారు. నేను తెలీదు బాబాయ్, నేను చచ్చిపోతేనో నేను అలాగనుకున్నాను. ఏంటి ఇలా లాగేయడం, ఇంటి పడడం అంటే ఏం చేస్తున్నారు, ఇదన్నీ పోయింది, నా లైఫ్ పోయింది ఇక్కడ అన్ని అలాగన్నీ గుర్తు వచ్చేసింది నాకు. ఇది పోయింది నా లైఫ్. రియల్గా చేశారు ఆ సీన్? వి డిడ్ రియల్. లాగి ఇలా వెళ్ళాలి, నేను పారేయాలి, ఇది ఇలా వచ్చి నా తల మీద పడితే ఏమవుతుంది,
నేను అలా ధైర్యంగా చేసేసాను. ఒక యాక్షన్ అని చెప్తే ఒక ధైర్యం వచ్చేస్తుంది నాకు. అంటే కెమెరా ఆయన అయింది, ఆడియన్స్ చూస్తున్నారు, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆయన స్కూల్లో బాగా నేర్చుకున్నారు అయితే. అయ్యా బాబాయ్ చాలా బాగా నేర్చుకున్నాను. యా బట్ ఆయనతో చేశారు కాబట్టి మీరు రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు గారి ముందు అంత ఈజీగా ఆ క్యారెక్టర్ని అంత బాగా పండించగలిగారు. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారు, నో డౌట్. ఆయన మాట్లాడే వీడియో ఇప్పుడు కూడా అంతే, బాడీ లాంగ్వేజ్, ఆయన ఫేస్ న్యాచురల్గా మాట్లాడితే అలాగే మాట్లాడతారు. అప్పుడు సెట్కు మీరు 7 అంటే 7కి అక్కడ ఉండాలి. అప్పుడు నేను 5:30 లేచి తొందరగా రెడీ అయ్యి సెట్కి వచ్చేవాడు. ఈవెన్ సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, బిగ్గెస్ట్ డైరెక్టర్. సో అప్పుడు డిసిప్లిన్ ఉండేది, ఇప్పుడు డిసిప్లిన్ లేదు అక్కడ.